గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా ఆ కార్యకర్త వెన్ను దన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా మీ డివిజన్ కి పన్న 9 సంవత్సరాలు 9 నెలలు ఎంపీ కింద అన్నాడు. అసలు ఎంపీ ఉంది, మీ ఎమ్మెల్యే ఎప్పుడన్నా వచ్చాడా? ఏమో మరి మీ కార్పొరేటర్ గారు ఆయన కోటిరెడ్డి గారు కూడా వచ్చిన లేదో నాకు తెలియదు. కాబట్టి ఎవ్వరు వారు మా రాంబాబు మాత్రం నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు. అదొక్కడు మాత్రం గుర్తుంచుకోండి. మీకు వీళ్ళెవరో కనపడ్డారో లేదో నాకు తెలియదు. మరి మీ ఎమ్మెల్యే కూడా కనపడలేదు, పారిపోయాడు, పక్క కాన్స్టిట్యున్సీకి పారిపోయాడు. మీరు అట్టగా తగ్గుతారని తెలిసి పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఒక్కరు గుర్తుంచుకోండి, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో. మీరు 2014లో గెలిపిలా, ఇప్పుడు గెలిపిలా, ఎప్పుడు గెలిపించినా గెలిపించకపోయినా మేము ఈ రోడ్లన్నీ మేము వేసాం, లేకపోతే లైట్లన్నీ మేము వేసాం, ఏ పని చేసినా కూడా మేమే చేసాం. ఓడిపోయినా కూడా మీ దగ్గరికి వచ్చి ఏదో ఒకటి మేము సొంత డబ్బులతో చేస్తున్నాం, ప్రభుత్వంలో లేకపోయినా. కాబట్టి గుర్తుంచుకోండి, ఎవరైతే నిజమైన అటువంటి వాళ్ళని గెలిపించుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా మన రాజధాని అమరావతి. అమరావతి అంటే ఏమవుద్దని అనుకుంటున్నారు. ఇవాళ అమరావతి ఉంటే చాలా మంది ఇక్కడ బిల్డింగ్ వర్కర్లు రకరకాల కార్మికులు ఉన్నారు. ఇదివరకు మన అమరావతి ఉండగా అందరికీ బ్రహ్మాండమైన కార్మికులు, అందరికీ ముఠా కార్మికులు అవనివ్వండి, బిల్డింగ్ కార్మికులు అవనివ్వండి, ట్రాన్స్పోర్ట్ కార్మికులు అందరికీ బ్రహ్మాండంగా డబ్బులు వచ్చాయి. మనే ఇక్కడ ఐరన్ యార్డ్కి వెళ్ళాం, మీరా గారు ఎవరిని అడుగుతున్నారు ఎంత వస్తుంది మీకు అన్నారు. 400 రూపాయలు వస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు ఎంత వస్తుందని 1100 రూపాయలు వస్తుందని చెప్పారు. మీరే అర్థం చేసుకోండి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయింది అమరావతి లేకపోవడం. అమరావతి ఉంటే మన అందరికీ డబ్బులు. ఏదో అమరావతి అంటే క్యాపిటల్ అంటే ఏదో రాజధాని ఉంటుందని కాదు. చాలా మంది ప్రజలు ఇక్కడికి వస్తారు, వాళ్ళందరూ ఉండటానికి ఇల్లు కట్టాలి, లేకపోతే వాళ్ళందరూ ఉండటానికి హోటళ్ళు ఉండాలి, లేకపోతే వాళ్ళు తినడానికి కార్లు ఉండాలి, ఆటోలు ఇవ్వాలి, ఇటువంటి అద్దెలకు ఇవ్వాలి. అవన్నీ చేయాలంటే ఇక్కడ కార్మికులు పనిచేస్తేనే ఏదన్నా అవుతుంది. కాబట్టి ఎంతో నిరుపేద డివిజన్ ఇది. నాకు తప్పకుండా నేను అర్థం చేసుకుంటున్నాను. మా రాంబాబుతో కానీ, మా బుద్ధన్నతో కానీ, లేకపోతే మీరా గారితో ప్రతినిత్యం ఈ డివిజన్లో గెలిపించినాక ప్రతి నెల ఒకసారి వస్తాను, మీ సమస్యలు ఏంటో తెలుసుకుంటాను. తప్పకుండా వారిద్దరూ పరిష్కరిస్తారు. వాళ్ళతో పాటు నేను కూడా మీ తోడుంటానని తెలియజేసుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. థ్యాంక్ యూ. గత ఎంపీలు ఎప్పుడు చూసుంటారు, నేను ఈ డివిజన్కి 3సారి వస్తున్నా. తప్పకుండా అంటే 2 నెలల్లోనూ 3 నెలల్లోనూ 3సారి మన నందకుమార్ గారు ఏది ఇక 7 రోజులు పోట్లాడతాను, మా వాళ్ళకి ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. తప్పకుండా వస్తాను, నువ్వేం కావాలో చేయించుకో. ఎలక్షన్లు అయ్యేపాటికి మెజార్టీ తీసుకురా. మీకు ఈ సమస్యలు ఏదంటే నేను ముందుండి మా అన్నయ్య బుద్ధయంకర్ గారితో, మా గురువు గారు మీరా గారితో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటా. మహిళలు మీరందరూ కుల మతాలకు అతీతంగా ఎవరైతే సేవ చేస్తారో అటువంటి చంద్రబాబు నాయుడు గారిని నన్ను ఆశీర్వదించాలి. తప్పకుండా మీ ఆశీర్వాదాలను తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. రమణ ఎన్నో కార్యక్రమాలు చేశారు. మన మెడికల్ క్యాంప్ పెట్టాడు, బ్రహ్మాండంగా ప్రజలు వచ్చి ఆదరించారు. ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు రమణ రోజు నన్ను అమరపడతా, అది కావాలి మా డివిజన్కి, ఇది కావాలని చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రతి కార్యక్రమము చేశాం, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. తప్పకుండా మీ అందరికీ అందుబాటులో బుద్ధ వెంకన్న గారు, మీరా గారితో, రమణ గారితో పాటు నేను కూడా ఉంటాను తెలియజేసుకుంటా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చాలా లేట్ అయింది. అందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై 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 తెలుగుదేశం. థ్యాంక్ యూ.